కాశీ వెళ్తే ఒక కాయ, ఒక పండు వదిలేయాలనంటారు గదా! అసలు శాస్త్రం ఏం చెప్తుందో మీకు తెలుసా? చాలామంది వంకాయనో, మామిడి పండునో వదిలేసి ఇక జీవితాంతం వాటిని తినడం మానేస్తారు. కానీ శాస్త్రంలో ఎక్కడ ఇలా చెప్పలేదు. కాశీలో వదలాలమి కాయపక్షం మరియు ఫలపక్షం. కాయపక్షం అంటే ఈ కాయం అదే శరీరంపై ఉన్న మమకారం, మోహం. ఫలపక్షం అంటే మనం చేసే పనుల ఫలవచ్చే ఫలితంపై ఉండే స్వార్థం. ఈ రెండింటిని గంగలో వదిలేసి నిస్వార్థమైన భక్తితో విశ్వనాథుణ్ణి దర్శించుకోవాలని పెద్దల మాట. కాలక్రమేణా కాయపక్షం కాస్త కాయగా, ఫలపక్షం కాస్త పండుగా మారిపోయాయి. వంకాయ, అరటిపండును వదిలేస్తే పుణ్యం రాదు. మనలోని అహంకారాన్ని, స్వార్థాన్ని వదిలినప్పుడే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం సిద్ధిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహదేవ శంభో శంకర.